మహిళా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని చీరాల గడియార స్తంభం కూడలిలో చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, మానవత్వం కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని చీరాల గడియార స్తంభం కూడలిలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. స్త్రీ అంటే ఓ నీడ కాదని, ఓ సృష్టికర్త అనే భావనను తన రచనలు, జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి రచయిత్రి సావిత్రిబాయి పూలే. మహిళ చేతిలో పుస్తకాన్ని పెట్టి విద్యని ఆయుధంగా అందించిన మహనీయురాలని కొనియాడారు. ఆ కాలంలో మహిళా విద్యపై ఉన్న అపోహలను, అంచెవేతలను ఎదుర్కొంటూ ఆమె చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. భర్త జ్యోతిరావుతో పూలేతో కలిసి దేశంలోని తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు బాటలు వేసిన గొప్ప సంస్కర్త, సమాజంలోని అసమానతలను ప్రశ్నించేందుకు కళాన్ని ఆయుధంగా మలిచిన తొలి కవయిత్రిగా ఆమె విశిష్ట స్థానం సంపాదించారు. ఆమె ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ రేపటి సమసమాజ నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, పట్టణ మహిళా అధ్యక్షులు దర్శి నాగేంద్రమణి, పట్టణ అధ్యక్షుడు వెంకట సురేష్, కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, పట్టణ మహిళా అధ్యక్షులు దర్శి నాగేంద్రమణి, నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి ఎరిచర్ల హనిస్పందన, మండల బీసీసీఎల్ సెక్రటరీ ముప్పవరం శ్రీనాగలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ప్రేమకుమారి, తెలబ్రోలు నాగేశ్వరరావు, మధుబాబు, రామరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి చీరాల ఎమ్మెల్యే గారు మద్దలూరి మాలకొండయ్య గారు సావిత్రిబాయి పూలే గారి ఆశయాల్లో ఈ రోజున భారతదేశం మొట్టమొదటి మహిళా టీచరైనటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎలక్షన్ ముందు మనం మాట్లాడాం. టైటిలింగ్ యాక్ట్ ఏంటా యాక్ట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ ఆఫీసులో ఉండాలా, డూప్లికేట్స్ మనకు వెళ్ళాలా అంటే ఏం చేస్తారు తెలుసా? అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్లి ఏ బ్యాంకులన్నా పెట్టుకొని వాడుకోవడానికి. చివరికి ఆయన ఎంత పిచ్చెక్కిందంటే ఆయనకి భూమి మీద భూములు వేసేటువంటి సర్వేరాల మీద కూడా ఆయన బొమ్మ చెక్కించుకున్నాడు. ఈ పిచ్చి ప్రపంచంలో ఎవరికి లేదు. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించి రెవెన్యూ శాఖ మంత్రి గారు దీని మీద గట్టి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక మంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి వారిని పాలాభిషేకాలు చేశారు. అనేక రకాలుగా వారిని సత్కరించుకోవడం జరిగింది. ఎందుకు ఇటువంటిది జరగాలి అంటే సమాజానికి వాళ్ళు చేసినటువంటి సేవని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనం ఈ తరం వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పటికీ మరి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ మీద మక్కువ, చెక్కు చెదరని అభిమానం ప్రజల్లో ఉంది అంటే వాళ్ళ సేవని ఈనాటికి మర్చిపోలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం ఎవరైతే ఇక్కడ వచ్చి సహకరించారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.